ఎలా అనిపిస్తుందండి బిగ్ బాస్ 8? మామూలుగా లేదా? మామూలు లేదా? ఎస్, ఎవరు స్టార్టింగ్ లో బోర్ కొట్టింది కానీ తర్వాత బాగుంది. ఏ కంటెస్టెంట్ అండి మీకు బాగా ఇష్టం అండి? నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిది మారిపోతూ ఉంది. బట్ మణికంఠ మీద మాత్రం ఇంప్రెషన్ పెరుగుతానే ఉంది. అంటే మణికంఠ అసలు గేమ్ పరంగా గానీ అంటే నార్మల్ గా ఎమోషన్ చేయడం తప్ప అసలు ఆయన దగ్గర గేమే లేదంటున్నారు. మీరు చూస్తున్నారా? చూస్తున్నానండి. చూసి చెప్పండి. అంటే మా అమ్మ కావాలి బిగ్ బాస్, నాకు భార్య కావాలి బిగ్ బాస్ అని ఎమోషనల్ చూడకూడదా? అంటే అమ్మాయిల కంటే ఎక్కువ ఏడుస్తున్నాడు కదా మణికంఠ. ఏడవకూడదని రూల్ ఏం పెట్టలేదే బిగ్ బాస్. ఆడండి గెలవండి అన్నారు, ఏడవద్దు అని చెప్పలేదు. అంటే మొన్న గేమ్స్ లో కూడా ఎగ్ గేమ్ లో కూడా అంత పర్ఫెక్ట్ గా ఏం ఆడలేదు. అందుకే అడిగా మీరు చూసారా అని. అవునండి. అంత దెబ్బ తగిలిన తర్వాత అదే ప్లేస్ లో నువ్వు ఉంటే మాత్రం దాన్నే షాక్ పెట్టుకొని పెద్ద ఇష్యూ చేస్తావు. అవునా? ఒకవేళ ఆ ప్లేస్ లో ఒక ఆడపిల్ల ఉండుంటే ఇంకా పెద్ద ఇష్యూ చేసేసి వైరల్ అయిపోయేది. అబ్బాయికి చెవుకి దెబ్బ తగిలింది, నిఖిల్ ఇసిరేసాడు. అసలు ఎలా ఇసిరేసాడంటే ఒక చిన్న పాము పిల్లని ఇసిరేస్తారు చూడండి, చేతికి చుట్టుకున్న పాము పిల్లని ఎలా అయితే ఇదిలించేస్తామో అంత ఘోరంగా ఇసిరేసాడు నిఖిల్. ఇసిరిన తర్వాత అంత దూరం వెళ్ళి పడిన తర్వాత అబ్బాయికి నమ్మ అయిపోయింది, చెవు అంత గూపు గుయ్యి అంటదంట చూడు, అలా అయిపోయింది. ఆ సౌండ్ మాకు వినిపించింది. అంటే ఆ ఫీల్ అయితే తప్పితే మనకు అది తెలీదు అది ఎంత దెబ్బ అనేది. ఆ మెడికల్ రూమ్ కి వెళ్ళాడు, మళ్ళీ వెంటనే గివ్ అప్ ఇవ్వకుండా ఆడాడు. నబిల్ సారీ అతని క్లైన్ చీఫ్ అబ్బాయి చెప్పాడు కూడా, వద్దు నువ్వు రెస్ట్ తీసుకో అంటే లేదు నేను గివ్ అప్ ఇవ్వను ఆడుతానని ఆడాడు. మరి అంత చూసిన తర్వాత కూడా ఆడట్లేదు అని ఎలా అంటారు? మీకు యష్మి అంటే ఇష్టమా ఏంటి? అట్లనే కాదు, పృథ్వీ స్ట్రాంగ్ ఉన్నాడు, ఈయన వీక్ ఉన్నాడు కదా అని. పృథ్వీ ఎందులో స్ట్రాంగ్ ఉన్నాడు? గేమ్ లో ఆ రోజు స్ట్రాంగ్ చేశాడు. అబ్బాయికి బాడీ ఉంది, బుర్ర లేదని ఎన్నోసార్లు చెప్పాను నేను. ఈ అబ్బాయికి బాడీ కనపడట్లేదు, బుర్ర ఉంది, హీఈస్ కేపబుల్ అని నేను చెప్తా. రాసుకోండి. పృథ్వీ కన్నా ఏమంటారు, మణికంఠ కన్నా ముందు పృథ్వీనే వచ్చేస్తాడు, రాసి పెట్టుకోండి. అంటే మణికంఠ అందరి మీద చేతులు వేయడం, హగ్లేయడం ఆల్రెడీ నాగార్జున గారు వార్నింగ్ కూడా ఇచ్చారు. అది ఒక్కటే అబ్బాయిలో మైనస్ అవుతుంది, ఏదో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు. అప్పటి వరకు ఎవరు నాకు అంటే అంత క్లోజ్ గా లేను, ఎవరితో పెద్దగా మాట్లాడను, నేను ఒక ఏమంటారు సాఫ్ట్ సైలెంట్ అనుకుంటా వెళ్ళాడు. ఒకేసారి అంతమందిని చూసేసరికి అబ్బాయికి ఏం అర్థం కావట్లేదేమో, ఓదార్పు యాత్ర చేస్తా ఉన్నాడు. అది కొంచెం తగ్గించుకుంటే మంచిది అనేది నా ఇంటెన్షన్. అంటే బాగా హట్ అయితే అన్నాడు కదా బిగ్ బాస్ లో మణికంఠ, ఏదైనా మాట మాట్లాడితే హట్ అయ్యేటట్టు అనిపిస్తుంది. అంటే కోపడడం, అలగడం అదే అబ్బాయి వీక్నెస్. ప్రతి ఒక్కరికి ఒక వీక్నెస్ ఉంటది కదా అది. ఎందుకంటే ఇంకొకటి స్క్రీన్ స్పేస్ కూడా మనకి మణికంఠది ఎక్కువ వస్తుంది, అది ఒకటి ప్లస్ పాయింట్ అబ్బాయికి. సో ఆ ప్లస్ ని ఇంకొంచెం ఈ మైనస్ పాయింట్స్ తీసేసుకుంటే ఇంకా బాగుంటది అనేది నా ఇంటెన్షన్. సోనియా నిజం చెప్పాలంటే అమ్మాయి స్ట్రాంగ్ కంటెస్టెంటే, కానీ ఎందుకు ఆ పిల్ల పక్కన ఉండిపోయి వాళ్ళిద్దరిని పట్టుకొని తిరుగుతా ఉందో నాకు అర్థం కావట్లేదు. రోజు రోజుకి నబీల్ గేమ్ ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు అనుకోవచ్చా? ఎస్, సోనియా వల్ల వీళ్ళిద్దరు మైనస్ అవుతున్నారు, వెరాస్ నిఖిల్ అండ్ పృథ్వీ. సో అందువల్ల నబీల్ ఇంక్రీజ్ అవుతున్నాడు, అండ్ వీళ్ళిద్దరు మైనస్ అవడం వల్ల మణికంఠ కూడా డెవలప్ అవుతున్నాడు. అది వీళ్ళకి తెలియట్లేదు. యష్మి ప్రేరణ గేమ్ ఎలా? యష్మి అంటే ఇప్పటి వరకు నాకు ఫిజికల్ టాస్క్ పెద్దగా కనిపించలేదు. ప్రేరణ 1-2 ఆడింది, అండ్ సంచాలక్ అయితే ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు అని నేను చెప్తాను.